2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. కొబ్బరి పీచు అనగానే చాలా మంది ఇది వేస్ట్ కదా అని అనుకుంటారు. కానీ అదే కొబ్బరి పీచు తోటి బిజినెస్ చేసి నెలకి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు అని కృష్ణకుమారి గారు అంటున్నారు. ఇంతకీ ఆ బిజినెస్ లో ఆదాయంతో పాటు దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి డెకరేషన్ రిలేటెడ్గా ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తూ నెలకి ₹1,00,000 వరకు వారైతే సంపాదించడం జరుగుతుంది. సో మరి అది ఎలా ఉంటుందో కంప్లీట్గా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఆవిడ పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఆవిడకి థాట్ ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి కృష్ణకుమారి గారు. కొబ్బరి పీచు తోటి ఒక వ్యాపారం చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా మొదలైంది? మేము టెంపుల్ రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళం అండి. యాక్చువల్లీ మాది టెంపుల్ దగ్గర ఒక షాపు, చిన్న కొబ్బరికాయల షాప్ ఉండేది. సో కొబ్బరికాయలతో కొబ్బరి పీచు వస్తుంది కదా, ఆ పీచు తీస్తూ ఉండేదాన్ని నేను. కొబ్బరికాయలు ఆ పీచు కనబడతా ఉంటే వేస్టేజ్, ఇది ఏదో గిన్నెలు కడగడానికి పనికొస్తుందా లేకపోతే ఇంకేదైనా ఉపయోగించవచ్చా అనేసి బాగా చూడడం మొదలు పెట్టాను దాన్ని, కొబ్బరి పీచుని ఇలా తీసి. అయితే నాకు ఇది ఏం చేస్తే బాగుంటుందని ఫోన్లో సెర్చ్ చేశాను. చేస్తే అప్పుడు దీంతో ఎన్నో వెరైటీస్ దాంట్లో కనిపించాయి. సో ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేది మా ఇంటి ముందు, పల్లెటూరు, మా చిన్న పల్లెటూరు. అక్కడ ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుకు చాలా మా ఇంటి ముందే ఉంది ఆ చెట్టు. దానికి చాలా ఉన్నాయి అనమాట గూళ్ళు, పిచ్చుక గూళ్ళు. సో పిచ్చుక గూళ్ళు ఎన్నికన్నా పిచ్చుకనే పెట్టగలిగింది, మనం చేయలేమా, ఒకసారి మనం ప్రయత్నిద్దాము. అయితే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి అంటే వేస్టేజ్ ఉన్న కొబ్బరి పీచు అనిపించింది. ఈ కొబ్బరి పీచుతో స్టార్ట్ చేద్దాం. అసలు అది కూడా కొబ్బరి పీచుతోనే స్టార్ట్ చేస్తుంది. అది ఏవేవో వేస్ట్ అన్నీ తెచ్చి అక్కడ కడుతుంది అనమాట గూడు. అయితే అదే కట్టగలిగింది అంత చిన్న పిచ్చుక, మనం చేయలేమన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం మొదలైంది. ఇది మా ఓన్ ఐడియానే. కొబ్బరి పీచుతో చేసేటప్పుడు ఒకటేసారి వచ్చేసిందా? చాలా కష్టపడింది. ఫస్ట్ ఏమైందంటే చిన్న రోట్లో అది వేసి పీచు వేసి బాగా దంచి దాంట్లోంచి మంచి వేస్టేజ్ అంతా తీసేసి ఇట్లా కోకోపిట్, ఇది బాగా ఉపయోగపడుతుంది, ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇదంతా. దాంట్లోంచి ఇలా వేస్టేజ్ తీసి అంతా స్మార్ట్గా దీన్ని తయారు చేసి తర్వాత దీంతో గూడు అల్లడం. ఇప్పుడు కొబ్బరి పీచు డైరెక్ట్ కాకుండా మీరు ఇంకా ప్రాసెస్ చేస్తారు? ప్రాసెస్ చాలా ఉంటది. అంటే ఏమేమి చేస్తారండి దాంట్లో? ముందు నేనైతే రోడ్లు దంచుతాను. ఇప్పుడు ఆల్రెడీ మిషనరీస్ ఉన్నాయి, అన్ని మిషన్ లో క్రష్ అయ్యి వస్తుంది, ఇట్లా మంచిగా ఫ్రెష్ గా దొరుకుతుంది మనకి. ఫస్ట్ ఏం చేశారండి మీకు ఐడియా వచ్చినప్పుడు? పిచ్చుక కూడా ఫస్ట్ చేశారా లేదంటే ఇంకేం? లేదు, ముందు పీచు తయారు చేశానండి. ఇంట్లో గిన్నెలతో పీచు తయారు చేశాను ఫస్ట్. తర్వాత ఇక పీచుతో ఇంకా ఏమైనా చేయొచ్చు అని చూసాను అనమాట. ఫోన్లో చూస్తే అర్థమైంది ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి. అట్లాగే ఈ హౌజులు అట్లా అన్నీ ఏమేమి ఉన్నాయో అన్ని వెరైటీస్ కనిపించాయి ఫోన్లో. సో అవన్నీ చూసి ఇది గూడు ఒకటి కాకుండా అవన్నీ మిగతా అని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో మరి ఇవన్నీ ఓకే చేశారు. చేసిన తర్వాత వ్యాపారంలోకి ఎలా మార్చుకున్నారు? గుడి దగ్గర నాకు చిన్న షాప్ ఉండేదండి, కొట్టు ఉంది. ఆ కొట్టు దగ్గర అమ్ముకోవడానికి అవకాశం ఉందని అర్థమైంది. సో చేసినవన్నీ కూడా కొన్ని అలా పెడుతూ టేబుల్ పైన పెట్టి ఊరికే మార్కెట్ అనే మామూలుగా నేను చేసి అక్కడ పెడితే అందరు వచ్చి అరగడం మొదలు పెట్టారు. ఏంటి ఇదేదో వెరైటీగా బాగున్నాయి, పిచ్చుకలు వెళ్తున్నాయి, మీరు కూడా వెళ్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు. సో ఇది ఏదో బిజినెస్ కి బాగా పనికొచ్చేటట్టు ఉందనేసి స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఓకే, సో ఫస్ట్ ఏది అమ్మారండి మీరు షాప్ లో? ఫస్ట్ గూడే అమ్మాను. గూడే తీసుకున్నారు? ఫస్ట్ గూడే. ఓకే, ఎంత టైం పడుతుంది ఇది తయారు చేయడానికి? స్టార్టింగ్ లో 1 hour 2 hours పట్టింది. ఇప్పుడైతే 10-15 నిమిషాలు చేసేయగలుగుతాం. సో ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే మనకి ఏం కావాలి? కొబ్బరి పీచు ఒక్కటి, కొబ్బరి పీచు కావాలి, దారం కావాలి, అది గమ్ము కావాలి, గమ్ము కావాల్సి వస్తుంది. గమ్. ఓకే, ఇవి ఉంటే సరిపోతుంది. ఎంత ఉంటుంది ఇందులో పెట్టుబడి? చాలా తక్కువ పెట్టుబడితో మామూలు పేద వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ పని. నియర్ అంటే ఒక 10,000 పెట్టుబడితో స్టార్ట్ చేసే చిన్న వ్యాపారం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా డెవలప్ చేసామండి. అంటే ఫస్ట్ ఎలా ఉంటుందండి? మీరు ఇప్పుడు మిషన్ లేదు, మొత్తం చేతే, రెగ్యులర్ గా ఇప్పటి వరకు నేను చేతితోనే చేస్తాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొదలు? నేను 10 years అవుతుంది చేయమంటే. 10 years అవుతుంది. ఒక 8 members దాకా నేర్పించాను మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ. శ్రీమాత పొదుపు సంఘం, అక్కడ మా గ్రూప్ లో అందరికీ నేర్పించాను. నేను చేస్తుంటే అమ్ముతుంటే బాగుంది, మాకు కూడా నేర్పించమన్నారు. సో వాళ్ళకు కూడా నేను నేర్పించాను మా గ్రూప్ మెంబర్స్. ఇది చాలా యూనిక్ ఐటమ్, అందరూ చాలా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. వెంటనే ఇది చూడంగానే వస్తారనమాట దగ్గరికి, అట్లా అట్రాక్ట్ అయి తీసుకుంటున్నారు. ఏమేం చేస్తూ ఉంటారు ఇవి కాకుండా? ఇప్పుడు పిచ్చుక గూడు కాకుండా, ఇల్లు కాకుండా ఇంకేం చేస్తారండి ఇందులో రకాలు? ఎన్నో రకాలు ఉన్నాయండి. ఏనుగు బొమ్మలు, పిచ్చుక బొమ్మలు, గుర్ర బొమ్మలు, ఇలాంటివి ఎన్నెన్నో వెరైటీ తయారు చేయొచ్చు. ఇంకా ఇది యూటిలిటీస్ గా కూడా తయారు చేయొచ్చు, డోర్ మ్యాట్స్ గా తయారు చేయొచ్చు, కట్టర్స్ తయారు చేయొచ్చు. ఓకే, ఎలా ఉంటుంది ఒక్కటి మనం అమ్మాలి అంటే ఎలా ఉంటుంది కాస్ట్ పరంగా మాట్లాడుకుంటే? చూడండి మేడం, ఇది చాలా తక్కువ పెట్టుబడి, కష్టం ఎక్కువ ఉంటుంది కానీ పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఇది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇందులో మన దగ్గర చాలా పేదరికం, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను నేను.
సో మన దగ్గర మనీ లేదు, ఆ మనీ ఎలా ఎర్న్ చేయాలి, చిన్న కొంచెం పెట్టుబడితో పెద్ద ఇన్కమ్ తేవాలన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం మొదలైంది. ఓకే. సో ఫస్ట్ ఎట్లుందండి ఇప్పుడు మీరు చూడంగానే అందరు కూడా బాగుందని బాగా చాలా అప్రిషియేట్ చేస్తారు, వచ్చిన ప్రతి వారం మెచ్చుకుంటారు, అసలు మీకు ఎలా వచ్చింది ఐడియా అని చెప్పేసి. చాలా వచ్చిన వాళ్ళని మెచ్చుకోవడం ఎక్కువ ఉంటది, తీసుకున్న వాళ్ళు తక్కువ, మెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇప్పటి వరకు ఎన్ని సేల్ చేశారేంటి? ఎక్కువగా సేల్ అయిన ప్రోడక్ట్ ఏంటి మీ దగ్గర? ఎక్కువ గూడ్లేనండి, గూడ్లే సేల్ అవుతాయి. ఓకే. ఇది చూసి మిగతావన్నీ ఇవి ఏంటి ట్రెడిషనల్ గా ఉంటాయి అనేసి హట్ హౌస్ అన్ని కొంటారు అనమాట. దీని రిలేటెడే కదా అవి కూడా. అలా ఎంత ఉంటుంది ఒకటి హట్? ఇవి ప్రైస్ 250కి అమ్ముతాం మేడం. 250 ఎంత ఉంటుంది మనకి ఇందులో లాభం? నేను 50 రూపీస్ లో తయారు చేయగలుగుతాను. ఓకే. మరి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ కలిసి చేస్తారు. నేను చేయడం మొదలు పెట్టిన అందరూ మొదలు పెట్టారు, ఇంట్లో వాళ్ళందరూ చేస్తారు. పిల్లలందరూ కూడా, పిల్లలు ఆయన అందరు సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ప్లస్ నాకు బిజినెస్ లో కూడా హెల్ప్ చేస్తారు. ఏం చేస్తూ ఉంటారు మీ వారు కూడా? మా వారు యాక్చువల్లీ రైటరు, ఆర్టిస్ట్ అనమాట. తను ఆ ఫీల్డ్ చాలా బాగుంది తనకి, కానీ నేను ఇది ఎంచుకున్న తర్వాత అవన్నీ వదిలేసి నా దగ్గరకు వచ్చేసారు, నాతో పాటు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఈ వ్యాపారం? ఇద్దరము, మా పిల్లలు, మా బాబు కూడా వస్తాడు మాతో పాటే. మెటీరియల్ అంతా వాడు తెస్తాడు, మిగతా మా కష్టం అంతా మాది, ఆయనది నాది. మీరు ఇక్కడ ఈ స్టాల్స్ లోనే ఉంటారా లేదంటే బయట కూడా సేల్ చేస్తూ? బయట కూడా మేడం వాళ్ళు బయట పంపిస్తారు, ఎక్కడ 5 స్టార్ హోటల్స్ లో అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయినప్పుడు వాళ్ళు పంపిస్తారు. ఓకే. ఎగ్జిబిషన్ లో నాంపల్లి దగ్గర, ఇక్కడ ఢిల్లీలో, బెంగళూరులో, అంతటా అన్ని చోట వెళ్ళి అమ్ముకొని వస్తాం అనమాట. మేము ఈ సరుపు ద్వారా మేడం వాళ్ళు పంపిస్తారు అనమాట. ఓకే. మరి ఇన్ని ప్లేసెస్ తిరిగారు కదా, ఇన్ని ప్లేసెస్ లో మీకు బాగా రిసీవింగ్ చేసుకుని బాగా మంచి ప్రాఫిట్ వచ్చింది ఎక్కడ? ఢిల్లీ వెళ్తే వచ్చింది మేడం. ఢిల్లీలో చాలా బాగా 30,000 తీసుకెళ్తే 3 లక్షలు తీసుకొచ్చాము. సూపర్. ఆన్లైన్ లో ఉంటుందా మనకి? ఆన్లైన్ కూడా చేస్తున్నాం మేడం, ఇప్పుడైతే చేస్తున్నాం, ఇంకా స్టార్ట్ కాలే కానీ చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నారు అందరూ పెట్టమని, ఫ్లిప్కార్ట్ లో పెట్టాలి, అమెజాన్ లో పెట్టమని, అవన్నీ ఇంకా ఎంఎస్ఎంఈ అవన్నీ దాంట్లో వెళ్తున్నాం ఇప్పుడే. ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది నాది, ఇంకా ఇంప్రూవ్ కావాలి, చేయాలని ఉంది. ఇంకేం ప్రోడక్ట్స్ అంటే ఇంకేమైనా తెచ్చారు? ఇల్లు కూడా తెచ్చినట్టున్నారు, ఇల్లు కూడా చేస్తూ ఉంటారు కదా? హౌస్ చేస్తాను, హట్ చేస్తాను. ఒకసారి అది కూడా చూపిస్తారా మాకు? చూపిస్తా. ఇక్కడ లోపల మెత్తగా ఉండడం కోసం పిచ్చుక గుడ్లు పెడుతుంది అనమాట, అందుకోసం లోపల మెత్తగా ఉండడం కోసం అది పెడతాం. ఓకే. అయిపోయిందండి, 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఓహో, చాలా తక్కువ టైంలోనే మనం మాట్లాడుతూ ఉండగానే అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకి రెస్పాన్స్ అంత ఉండదు కదా, అప్పుడు ఇనిషియల్లో ఎలా ఉంది? స్టార్టింగ్ లో కొంచెం రెస్పాన్స్ లేదు, కానీ తర్వాత చాలా స్పీడ్ అయింది. మరి స్టార్టింగ్ లో అంత రెస్పాన్స్ లేనప్పుడు మీరు ఎక్కడ ఆగలేదా? ఆగలేదు, ఎందుకంటే ఇక్కడ కాదు నేను పెట్టాల్సింది ఇది అనేసి ఎగ్జిబిషన్స్ మొదలు పెట్టాం. అప్పుడే ఈ మేడం వాళ్ళ ఐఎంఎస్ కి తీసుకొచ్చాను నేను. ఓకే. సో మొత్తానికి ఒక 10 నిమిషాల్లో మనకి పిచ్చుక కూడా అయితే రెడీ చేశారు కృష్ణకుమారి గారు. సో దీంతో అండ్ అలాగే నెక్స్ట్ హౌస్ కూడా చేస్తున్నారు. సో చూద్దాం అది ఎలా చేస్తారు అనేది. ముందు ఇలా అట్టని కట్ చేసుకోవాలండి. హౌస్కి మెజర్మెంట్స్ ఉంటాయి, జామెట్రికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని పీచుతో చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత ఇలా వస్తుంది. చుట్టి చూపిస్తాను ఒకటి కావాలంటే. చిలుకూరులో చిన్న వ్యాపారం మొదలు పెట్టాను. నాకు పొదుపు సంఘంలో ఉండడం వల్ల ఈ అనిత కానీ మేడం గారు, వివో మేడం గారు చెప్పారనమాట, ఇలా ఐఎంఎస్ బజార్ ఒకటి ఉంది, మన ఫ్రీ స్టాల్ సెరుపు తరపున గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి, మీరు అక్కడ వెళ్ళండి అని చెప్తే అక్కడ రావడం జరిగింది. ఓకే. ఓకే. సో సౌజన్య మేడం కానీ దివ్య మేడం కానీ చాలా ఎంకరేజింగ్గా ఇక్కడ మాకు ఫ్రీ స్టాల్ ఇవ్వడం జరిగింది. సీఎం గారి వల్ల ఇదంతా అయ్యింది. సో మొత్తానికి ఇలాంటి చేస్తూ బాగానే ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనమాట. బాగా 10,000 ఉన్న ఇన్కమ్ 1,00,000 రూపాయలు అయింది ఇప్పుడు నెలకి. సో సూపర్ అండి. సో చాలా మంది ఇంట్లో ఉంటారు మహిళలు, అంటే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కానీ ఆగిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా నేను వాళ్ళకి దారి చూపిస్తాను. వాళ్ళు నాతో కాంటాక్ట్ అవుతే నేను వాళ్ళకి నేర్పిస్తాను, ఫ్రీగా నేర్పిస్తాను. ఇంకా పైగా వాళ్ళ కొత్త ఐడియాలు వస్తాయి కదా, అవి నాకు ఉపయోగపడతాయి. అందుకోసం నేను వాళ్ళకి ఫ్రీగా నేర్పిస్తాను. ఫస్ట్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా. మరి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మేము నేర్చుకోవాలని అప్రోచ్ చేస్తే నేర్పిస్తారా మీరు? తప్పకుండా.
ఓకే, ఎనీ టైం ఎనీ టైం వాళ్ళకి నేర్పిస్తారు. ఆన్లైన్ లోనా ఆన్లైన్ లో కావాలన్నా ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలన్నా నేర్పిస్తాను. సో ఇప్పటి వరకు మీరు ఎంత మందికి నేర్పించారు? ఒక 30 మంది వరకు నేర్పించాను. వాళ్ళు చేసుకుంటున్నారు ఈ వ్యాపారం? చేస్తున్నారు ఆల్రెడీ, చాలా రన్నింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ లేరు వాళ్ళు, బయట ఉన్నారు. ఓకే ఓకే, బెంగళూరులో, తంజావూరులో అక్కడిక్కడ ఉన్నారు. ఇక వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు కదా, అప్పుడు నేర్చుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు బాగా డెవలప్ చేసుకుర్రు. సో మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఏది అంటారు? ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే మహిళలకి ఎవరైనా కూడా నేర్చుకోవాలి అంటే చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారండి. అంటే ఇప్పుడు జనరల్ గా నేర్చుకునే వాళ్ళకి ఇది ఎంత టైం పడుతుంది అంటారు? నేర్చుకునే వాళ్ళకి ఒక 1/2 అవర్ పడుతుంది. తర్వాత వాళ్ళు స్పీడ్ అయిన తర్వాత 10 నిమిషాలు చేసేయగలుగుతారు. ఓకే, ఈజీగానే వచ్చేస్తుంది. చాలా ఈజీ, ఎవరికైనా ఒక్క రోజులో అప్పటికప్పుడే నేర్చుకోవచ్చు. ఓహో, ఎవరైనా చేసుకో, క్రియేటివిటీ ఉండాలి వాళ్ళలో, చాలా స్కిల్ ఉంటే చాలు, చాలా ఈజీ. సో దీంతో వాళ్ళు ఇంకొంచెం వాళ్ళకి వేరే కొత్త ఐడియాలు వచ్చేయచ్చు. చెప్పలేం, ఒక ఐడియా, నా ఐడియా ఇది, కానీ వాళ్ళ ఐడియా వేరే ఉండొచ్చు, వేరే ఉంటుంది. అది ఒక్కొక్క వ్యూ ఒక్కొక్కలా ఉంటది కదా. మీరు ఎంత వరకు చదువుకున్నారండి? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చేశారా? ఓకే. ఇలా చేసిన తర్వాత ఇది ఇట్లా మొత్తం అన్ని ఇలా చుట్టిన తర్వాత దీన్ని గమ్తో అతకబెట్టాలి. సో ఎనీవేస్ సూపర్ అండి, చాలా బాగుంది. సో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని, అండ్ అలాగే దాని గురించి సెర్చ్ చేసి స్టార్ట్ చేశారు అండ్ అందులో సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఇంకా మీ బిజినెస్ చాలా పెద్దగా, చాలా గొప్పగా మీరు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇంట్లో ఉండే మహిళలైనా లేదంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా చాలా మంది ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారంలో లాభాలు వస్తాయి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకు వచ్చే ఒక చిన్న ఆలోచన చాలు మనకి లాభాలతో పాటు మంచి ఆదాయాన్ని క్రియేట్ చేస్తుంది అని నిరూపించారు కృష్ణకుమారి గారు. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీటికి సంబంధించి ఇంకా ఎలాంటి ఎంక్వైరీస్ కావాలి అన్నా కూడా వాటికి సంబంధించి కూడా మీరు కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.